హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు వచ్చేసి ఒక మంచి క్విక్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మంచి స్నాక్, క్విక్ అండ్ హెల్దీ టేస్టీగా పిల్లలకి స్నాక్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎస్పెషల్ ఇది స్నాక్ బాగుంటది, లేదంటే పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ కైనా చాలా క్విక్ గా కూడా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ మనం లేసి చేయడానికి కూడా అంత పెద్ద టైం అస్సలు పట్టదు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం అల్టిమేట్. సో మీ అందరికి తెలిసిందే, నేను పిల్లలకి చీజ్ బట్ అలాంటివి ఇవ్వనండి, చాలా తక్కువ. అసలు చీజ్ అయితే ఇవ్వను, నేను ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో అలాంటి ప్లేస్ లో ఇంకెలా ఇవ్వచ్చు అని ఒక మంచి ఐడియా తోటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. స్నాక్ టేస్ట్ అల్టిమేట్ ఉంటది. మనకి చెప్పాను కదా, టైం లేనప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా లేనప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. అయితే సూపర్ గా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఫర్దర్ గా ఇంకా క్విక్ అయిపోయే స్నాక్స్, క్విక్ అయిపోయే లంచ్, అలాగే డిన్నర్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఈ సైజ్ పొటాటోని కుక్ చేశానండి. సో కుక్ చేసి పైన పీల్ అంతా తీసుకోవాలి. ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ కి సరిపోతుంది ఒక పొటాటో. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం పొటాటో ఎక్కువ చేసుకోండి స్టఫింగ్ కోసము. ఓకేనా? ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతకి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చాలా టేస్ట్ అండ్ ఎస్పెషల్లీ పొటాటో వాతం ఇలాంటివి అంటారండి. అది ఏం కాదు, మంచి పొటాషియం ఉంటుంది ఇందులో. వెయిట్ గెయిన్ అంటే వెజిటేబుల్లో వెయిట్ గెయిన్ అంటే ఇదేనండి. కంద ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతారు. అందుకే మనల్ని పెద్దవాళ్ళని తినొద్దు అంటారు. పిల్లలకి ఏం కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి కూడా అండి. సో ఈ విధంగా మంచిగా పీల్ ఆఫ్ చేసింది అంతా మ్యాష్ చేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, కొద్దిగా చూసారు కదా పించు గరం మసాలా, పెప్పర్, కొంచెం పెప్పర్, అలాగే లైట్గా కారం కూడా వేస్తున్నాను. సో కావాలంటే మీరు పెప్పర్ వేసి స్టాప్ చేసుకోండి, లేదంటే కారం ఇంకొంచెం వేసుకోండి. సో ఇంకొంచెం అలా వేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీ ఇంట్లో ఎన్ని మసాలాలు ఉంటే అన్ని వేసుకోండి, కొద్దిగా వేసేసుకోండి. ఇలా నేను మంచి టేస్ట్ కోసము ఇంగువ కూడా వేసాను. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్, కరివేపాకు, ఇంకా మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే అంతే. లేకున్నా పర్లేదండి, ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. బట్ మా పిల్లలకు ఆనియన్ ఇష్టం కాబట్టి వేస్తున్నాను. సో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ ఖచ్చితంగా వేసుకోండి. సో ఆయిలే మనకి ఇందులో మెయిన్ అన్నట్టు. పౌడర్స్ అంటే రైస్ ఫ్లోర్ అలాంటివి ఏమొద్దు, మంచిగా రాదు. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని మంచి ఇదంతా మిక్సీ అంటే కలుపుకోవాలన్నట్టు మనము. సో చేతితో అయితే ఇంకా అన్నిటికీ ఉప్పు, కారం, మసాలా అన్నీ మంచిగా పడతాయి కాబట్టి చేతితో మంచిగా ఈ విధంగా కలుపుకున్నాను. వాటర్ అసలు ఏం వేయొద్దు, కొంచెం థిక్గానే ఉండాలి. మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వడానికి నేను కొంచెం ఆయిల్ వేసాను అంతే. సో నేను వచ్చేసి ప్రజెంట్ అయితే ఒక 3-4 బ్రెడ్ స్లైసెస్ వేస్తున్నాను. సరిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి సో చూసారు కదా, మనకి కట్లెట్ షేప్ లాగానే వస్తుంది. నేను నార్మల్గా చేస్తున్నాను, మీరు కావాలంటే ఈ బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్గా చేస్తున్నాను. సో నేను ఇక్కడ చెప్పాను కదా మీకు, బటర్, చీజ్ అలాంటివి కాకుండా మీగడ తెలుసు కదండి, పాలపైన వస్తుంది, మనం నెయ్యి చేసుకుంటాము. అది నేను ప్రతిరోజు పాలపైన వచ్చే మీగడ తీసి స్టోర్ చేసుకుంటాను. సో పిల్లలకి చీజ్ ఇవ్వడం నాకు నచ్చదు. వన్స్ ఒకసారి చీజ్ అలవాటైంది అనుకోండి, ఆ టేస్ట్కి అలవాటు పడి మళ్ళీ బయట బర్గర్, పిజ్జా తింటారు అనేసి ఇలాంటివి చేసినప్పుడు నేను మీగడతో చేస్తాను. సో మీగడ అయితే మంచిగా మనం తయారు చేసుకున్నాం కదా ఆలు స్టఫ్, అంటి ఉంటుంది, బయటికి రాదు. సో మీకు కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోండి. సో బటర్ కూడా మంచిదే. నా దగ్గర బటర్ అయితే ప్రజెంట్ లేదు, ఇంకా అది అలా ఉండాలి కాబట్టి కొంచెం క్రీమీ లాగా ఉంటేనే మనకి బయటికి రాకుండా ఉంటుంది. అందుకని నేను మీగడ అప్లై చేస్తున్నాను. చాలా హెల్దీ మీగడ, మనకు తెలిసింది ఫ్రెష్ది. ఇంకా మనం డైలీ పాలు వేడి చేస్తుంటాము, పైన కొంచెమైనా మీగడ వస్తుంది, ఆ మీగడతో చేసేయండి. ఈ చీజ్ ఇవి అవసరం లేదు. మనం ఏంటంటే పర్లేదు అని ఇస్తాము, ఆ ఫుడ్ ఆ టేస్ట్కి ఆ అరోమాకి అలవాటు పడి ఏమవుతుంది అంటే పిల్లలు ఇంకా బర్గర్ కావాలంటారు, పిజ్జా కావాలంటారు. నా దృష్టిలో బర్గర్, పిజ్జా అవి నాకు బయట ఫుడ్ అంతగా నచ్చదు. తినాలి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అంతే తప్ప మరి
అన్హెల్దీ కదా అండి. ఊరికే అడుగుతూ ఉంటారు. ఈ జనరేషన్ పిల్లలు ఏమైందంటే ఏదో పోనీ అని ఒకసారి ఇప్పిస్తే మాటికి బయట ఫుడ్డే కావాలంటారు. అలా కాకుండా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మీగడ కూడా మంచిగా థిక్గా ఉంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని ఇందాక స్టఫ్ చేసుకున్న దాన్ని నీట్గా పెట్టేసుకోండి. 2 సైడ్స్ కూడా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకెక్కువ కావాలి పిల్లలకి మంచిగా తింటున్నారంటే 2 సైడ్స్ పెట్టుకోండి. నేనైతే ఓన్లీ 1 సైడే పెట్టేసుకున్నాను. కొంచెం బ్యాక్ సైడ్ క్రిస్పీగా ఉంటే, ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఇంకెక్కువ సిమ్లో పెట్టేసి పైన ఖచ్చితంగా మూత పెట్టండి. సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. ఎక్కువ క్రిస్పీగా తింటారంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచండి, లేదంటే లేదు. సో చూసారు కదా, అటు సైడ్ మంచిగా వేగింది. మీరు 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పొటాటోతో శాండ్విచ్ చేయండి, ఎంత బాగా తింటారు. బేసిక్గా పిల్లలకి, జనరేషన్ పిల్లలకి ఏంటంటే శాండ్విచ్ అంటే పిచ్చి. ఇలా చేసి ఇవ్వండి, మీ చేతులతో చేయండి, అండ్ హెల్దీ, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎంత బాగుంటుందో మీరు అసలు చేసి ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. బయట కన్నా ఇంట్లోనే ఇష్టంగా తింటుంటారు. సో ఇంకా డిఫరెంట్గా కూడా చేస్తాను. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రకాల ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్, ఇన్స్టాంట్ స్నాక్స్ చాలా ఉన్నాయి. ఫర్దర్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ విధంగా చూసారు కదా, మనం మీగడ పెట్టడం వల్ల ఆ స్టఫ్ కొంచెం కూడా బయటికి రాలేదు. నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకొని చేసి ఇవ్వండి. సో ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ అయిపోయిన తర్వాతకి చక్కగా పిల్లలకి కట్ చేసి ఇవ్వండి. చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయినా, లేదంటే ఇలానైనా పెట్టేసి ఇవ్వండి. నేనైతే ఈవినింగ్ స్నాక్ లాగా మా బాబుకి చేశాను. మా పెద్దోడు ఒకటి తిన్నాడు, మిన్నుకి. ఈ విధంగా చాలా బాగుంటుంది, ఎంత టేస్ట్ ఉంటుందో. అండ్ సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా, ఇందులో మనం ఆలు వేసాం కాబట్టి సాఫ్ట్గా. మా మిన్ను అయితే పైన మెత్తగా ఉంది కదా, అదంతా తీసి తినేసి. మంచి టేస్టీ అండ్ స్టమక్ ఫుల్ రెసిపీ అండి. క్విక్గా కూడా అయిపోతుంది, మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చూసారు కదా, సో మీరు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.